భక్తి భావన సిద్ధ్యర్థం నిరంతరం ధర్మకార్య ధర్మాచరణ సిద్ధ్యర్థం మమ గ్రామే మమ దేశే మమ రాష్ట్రే క్షామడాంబర మహామారి ముఖరోగ ప్రవేశ అగ్ని జార చోర భయ నివారణార్థం సకల సస్య అభివృద్ధ్యర్థం సకల కళ్యాణ సమృద్ధ్యర్థం సకల జనానాం ఆనంద అభివృద్ధ్యర్థం పరచక్ర భయ నివారణార్థం సర్వేషాం జనానాం న్యాయ పరిపాలన సిద్ధ్యర్థం మత్కృత కరిష్యమాణ శ్రీ రామచంద్ర ప్రీత్యర్థం సత్కర్మ ఫల ఐహిక చిరకాల రాజ్యభోగ ప్రాప్త్యర్థం పరత్ర శతకోటి యోజన ప్రమాణ బ్రహ్మాండ ఆది అనేక దేశవర్తి గుహ్యాష్టక పరిత్రాష్టక కాన్వాష్టక మంత్రేశ్వరి మంత్ర మహేశ్వరి సదాశివ స్థాన ప్రాప్తి ద్వారా అనేక కల్ప కోటి పర్యంతం తత్ర భోగానుభవ ప్రాప్త్యర్థం తెచ్చుకుంటున్నాను తీసుకుంటున్నాం కొంచెం గ్రేడ్ పెరిగింది చిన్నపిల్లాడి కూడా శివుడు దండం పెట్టరా అంటే ఏది శివుడు ఏది గంగ ఏది విశ్వలం ఏది భస్మం ఏది ఏం లేదు అంతా కలసం ఏమండి ఇంకా కొద్దిగా మనకి భక్తి బాగా కుదిరింది ఎందులో తీసుకోవాలి భగవంతుడు అన్నారు ప్రత్యక్షం సూర్యనారాయణమూర్తి హిరణ్యరేతో దివాకర లోకం పుట్టినటి అని చెప్పింది అందులో చూడాలి భగవంతుడు అన్ని నియమాలు చేస్తే ఏమవుతుందన్నారు ఈ మిగతా వాళ్ళు ఉన్నారే వీళ్ళకి భక్తి కలుగుతుంది చదువుకుంటే మాత్రం రాదు ఇది భగవత్ కృపచేత రావాల్సిన విద్య అందుకే దీన్ని బ్రహ్మ విద్య అన్నారు ఇది స్కూళ్ళు పనిచేయవు కాలేజీల్లో ఏం దొరకదు ఒకరిని తీసుకెళ్ళి ఎంత పెట్టి రుద్దినే వాడికి రాదు ఎందుకనండి వాడు భగవత్ కృపకి వ్యతిరేకి అందుకే ఈ భగవత్ కృప అన్నది ఎలా ఉంటుందన్నారు అపార గంగా ప్రవాహం పంగు కుంటివాడు ఉన్నాడు గంగ దగ్గరికి వెళ్ళలేడు గంగ వాడి దగ్గరికి వచ్చింది అంత భక్తులు ఉన్నారు మన దేశంలో అంచేతను అంతటి భక్తి మనకు కలగాలంటే ఇవన్నీ కూడా జరుగుతూ ఉండాలి ఇవన్నీ జరగాలంటే దీనికి ముందు మనకు అధికారం కావాలంటే పరిషత్ ప్రాయశ్చిత్తం అని వచ్చినటువంటి పండిత పరిషత్తుని అడుగుదాం స్వామి నేను ఈ ప్రతిష్ఠ చేసుకుందాం అనుకుంటున్నాం దీనికి మీరు ఆజ్ఞ ఇవ్వండి అని ఆ పరిషత్తు ఒప్పుకుంటుంది తథా శుచిర్భూత్వ శుచిగా ఉండి చేసుకోండి అని అలా చేయాలంటే ముందు మధ్య పానీయార్థం ఒకసారి చేతులు కాళ్ళు కడుక్కోవడానికి 2 సార్లు ఉత్తర ఉపాసనం ఒక్కసారి 4 సార్లు నీళ్లు చల్లండి స్వామివారి మీద భోజనానంతరం ఏం చెయ్యాలి అన్నారు తాంబూలం వేసుకోవాలి సర్వానంతరం ఆనంద కర్పూర నీరాజనదర్శనామి చక్కగా స్వామికి ఆనంద కర్పూర దివ్య మంగళ సుందర శుభకర నీరాజనం సమర్పిస్తూ ఉన్నాం ఆనంద శోభాజన ఆ నీరాజనం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ5 లోకల్ న్యూస్ ఛానల్.